ఎంసెట్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో రెస్పాన్స్ షీట్స్ అయితే విడుదల చేశారు కదా మొన్న. అయితే దీనికి సంబంధించి 3 రోజులలో వచ్చేసి అయితే 6 రెస్పాన్స్ షీట్స్ అయితే మనం విడుదల చేసినట్లు తెలుస్తుంది. అయితే చాలామంది స్టూడెంట్స్ అయితే అడగడం అయితే జరుగుతుంది. రెస్పాన్స్ షీట్కి సంబంధించి మార్క్స్ ఎవరైతే ఈ మధ్యలో వస్తారో అంటే 40 మార్క్స్ కానివ్వచ్చు, 40 అలాగే 39, 38 ఇలా ఎవరికైతే వస్తాయో మార్క్స్ అనేవి యాడ్ చేస్తున్నారా లేదా మనైతే దీనికి సంబంధించి అయితే కొన్ని మార్క్స్ అయితే యాడ్ చేస్తున్నట్లు సమాచారం అయితే రావడం అయితే జరిగింది. ఎవరికైతే ఈ మధ్యలో వస్తాయో 40 బిలో ఎవరికైతే వస్తాయో ఎంసెట్ సంబంధించి మనకు 3 రోజులలో వచ్చేసి 6 షిఫ్ట్స్ అయితే ఆఫ్టర్నూన్ షిఫ్ట్స్ కానివ్వచ్చు, మార్నింగ్ షిఫ్ట్స్ అయితే నిర్వహించారు కదా. దానికి సంబంధించి 1st to 5th ర్యాంక్ రావాలంటే మనకు 180 to 155 మార్క్స్ అయితే ఉండాలన్నమాట. ఒకవేళ మీకు ఇలా ఎవరికైతే వస్తాయో వీరికి సంబంధించి 1st to 50 మనకైతే ఈ యొక్క ర్యాంక్ రేంజ్ అన్నమాట. అలాగే 5 to చూసుకున్నట్టయితే 200 ర్యాంక్ మధ్యలో రావాలంటే 154 to 150 మనకైతే మార్క్స్ అయితే ఉండాలన్నమాట. సో ఎవరికైతే వస్తాయో వీరికైతే మనకు ఈ యొక్క మార్క్ షీట్స్ అనేవి చూసుకోవచ్చు, అలాగే ర్యాంక్ రేంజ్ కూడా చూసుకోవచ్చు అన్నమాట. ఈ ఎవరైతే 119 నుంచి వెళ్ళి 110 అలాగే 109 నుండి 100 మార్క్స్ ఎవరైతే స్కోర్ చేయగలరో వారికి సంబంధించి కూడా 600 to 10,000 ఇలానైతే మనకైతే ర్యాంక్ రేంజ్ అయితే పెట్టినైతే తెలుస్తుంది అనమాట. సో స్టూడెంట్స్ ఎవరైతే మీరు ఎగ్జామ్స్ రాసారో ప్రతి ఒక్కరైతే ఎవరికైతే ఈ 50 నుంచి 40 బిలో వస్తాయో వారికైతే మార్క్స్ కూడా యాడ్ చేస్తున్నట్లు మనకైతే కొన్ని సమాచారాలు అయితే రావడం అయితే జరుగుతుంది. సో స్టూడెంట్స్ ఎవరైతే ఎంసెట్ స్టూడెంట్స్ ఉన్నారో దీనికి సంబంధించి కూడా మనకైతే ఆర్లాడ్ రిజల్ట్స్ సంబంధించి డేట్ అయితే ఎగ్జామ్స్ రిజల్ట్స్ సంబంధించి కూడా మనకైతే డేట్ అయితే వచ్చేసినట్టు తెలుస్తుంది. మరికొన్ని నిమిషాలలో వచ్చేసి మనకు ఈ యొక్క ఏవైతే ఉన్నాయో ఫలితాలకు సంబంధించి కూడా మరో అప్డేట్ అయితే రానుందన్నమాట. టీఎస్ ఎంసెట్ 2025 ర్యాంక్ అంచనా వచ్చేసి మనకు 5,000 ర్యాంక్ ఎవరికైతే రాస్తాయో మార్క్స్ వచ్చేసి మనకు 85 నుంచి వెళ్ళి 90 మధ్య స్కోర్ చేసిన వారికైతే 5,000 ర్యాంక్ పైగానైతే మనకు రావడం అయితే జరుగుతుంది. అలాగే 5,600 ర్యాంక్స్ ఎవరైతే ఒక స్కోర్ చేయాలనుకుంటున్నారో వీరికి సంబంధించి కూడా మనకు ఈ టీఎస్ ఎంసెట్కి సంబంధించి 5,000 అనేది చాలా మంచి ర్యాంక్ అన్నమాట. ఈ ర్యాంక్ సాధించిన విద్యార్థులకు వచ్చేసి మంచి కాలేజీలలో సీట్స్ కూడా రావడం అయితే జరుగుతుంది. సో తెలంగాణ ఎంసెట్ ఫలితాలకు సంబంధించి రిజల్ట్స్ అనేవి అయితే మనకు అతి త్వరలోనైతే ఉండబోతున్నాయి అన్నమాట. సో ఇదన్నమాట.